కూర్చో హాయ్ ప్రశాంత్. ఓకే. ఆత్మజ్ఞానం నీకు నాకు లేదు, అదే బాధ. చెప్పురాం. అయితే అన్న వచ్చేటప్పుడు దారిలో నేను పొద్దున అప్లోడ్ చేసిన వీడియో చూసుకుంటూ వచ్చిన. ఆ వీడియోలో 2 లైన్లు కొంచెం డౌట్ వచ్చినాయి. ఫస్ట్ ఒకటి అడుగుతా, దాని తర్వాత ఇంకోటి అడుగుతా. ఫస్ట్ ఏంటంటే భాష వినకు, కేవలం శబ్దాన్ని మాత్రమే విను, అదే ఆధ్యాత్మిక సారం అని చెప్పారు. అంటే ఏంటిది? ఇది ఉపదేశ సారం రాస్తున్నప్పుడు నేను మెన్షన్ చేసిన ఒక స్టేట్మెంట్. అది అచ్చా, మీరు రాసిందేనా? ఓకే. అంటే ఉపదేశ సారంలో సారం అదే. ఓకే. ఉపనిషత్ సారం అదే. బ్రహ్మసూత్రాల్లోనూ ఈ వ్యాఖ్య చేయబడ్డది. తర్వాత ఎవరెవరైతే ఆత్మజ్ఞానం పొందిరో వాళ్ళందరూ ఆ స్థితిని అనుభవిస్తూనే ఉన్నారు. అంటే సాక్షిగా ఉండడం అని దాని అర్థం. అచ్చా, ఓకే. సాక్షి. ఇప్పుడు ఉదాహరణకి ఒక చైనీస్ వాడు వచ్చి పో అన్నాడు అనుకో, యూ జస్ట్ లిజన్ టు, అంతే కదా. ఏమో అన్నాడు అని జస్ట్ లిజన్ టు అంతే. ఓకే. రెండోది, అదే చైనీస్ వాడు కాకుండా వాడే తిట్టింది నీకు చైనీస్ భాష వచ్చు, వాడు బేవకూఫ్ అని తిట్టాడు అనుకో, దెన్ యూ రియాక్ట్. సో భాష వల్ల ఆ భాషకు సంబంధించిన అర్థాలు పర్యాయ పదాలు తెలిసి నువ్వు రియాక్ట్ అవుతున్నావు. ఎంతకాలం రియాక్ట్ అవుతావు అట్లా? ఇప్పుడు ఇక్కడ ఈ గల్లో ఒకడు అన్నాడు, ఇంకో గల్లో ఇంకోడు అంటాడు. దీనికి ఒక ఎండ్ లేదు. నువ్వు నేను రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఒక వ్యక్తి మరణించబోతూ ఏడుస్తున్నాడంట కన్నీళ్ళు పెట్టుకొని. అప్పుడు అతను చాలా సాధించాడు, ఒక ఆథరు, ఆ తర్వాత ఒక స్పీకర్ వాటినట్టు. ఇప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి అడిగాడు, ఇంత అద్భుతంగా సాధించి నువ్వు ఎందుకు అట్లా కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు అంటే, అతను చెప్పిన మాట ఏంటంటే, నిన్న మా బామ్మర్ది వచ్చాడు, అందరి ముందు నన్ను బాస్టాడు అన్నాడు, నేను తట్టుకోలేకపోతున్నాను. ఇది ఒక్క విషయం తెలిసింటే సరిపోయేది. సో అంత చేసి చివరికి బాధలోనే మరణించాడు. అంటే నువ్వు చేసినంత వృధా అయిపోలే. అంటే చెప్పు. ఈ ఒక్క విషయం తెలుసుకుంటే బాగుండంటే ఆయన తిట్టిండు మరి తిట్టింది పట్టించుకోకుండా అట్లే ఉంటే పట్టించుకో. అన్నిసార్లు నువ్వు భాషగా తీసుకున్నావు అనుకో పరిచయం అయిపోతావు. శబ్దాన్ని తీసుకుంటే నువ్వు ఇప్పుడు మన డిస్కషన్ అంతా ఇట్లాంటి ఒక కాంక్రీట్ జంగల్లో ఇట్లాంటి అన్సివిలైజ్డ్ హ్యూమన్ బీయింగ్స్ మధ్యన, ఇన్ని సమస్యల మధ్యన, ఇంత రెడిక్యులస్లీ బ్యూటిఫుల్ వరల్డ్ మధ్యన నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే ఇలాంటి అవగాహన కావాలనే కదా మనం చర్చించేది. అందుకని ఇది కావాలి. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకో, అట్లాంటిది. భాష వినకు, కేవలం శబ్దాన్ని మాత్రమే వినంటే విని ఊరుకో, సాక్షిగా ఉండాలి అన్నాడు. ఓకే. అంటే అంతెందుకు, ఇప్పుడు మనం సీరియస్ తిడితే ఆబ్వియస్లీ మనకు లోపల నుంచి అదే. ఇప్పుడు భాషలో 2 రకాలు ఉంది. ఇప్పుడు సినిమా చూస్తూ అంత భాషనే, అందులో నిన్నేమన్నట్లే. అవును, అందుకని ఇది ఎక్స్పోజింగ్ చేస్తుంది. అయితే ఎక్కడైతే భాషలో నిన్ను అనే డైమెన్షన్ వస్తుందో అక్కడ డిస్టర్బెన్స్ మొదలవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఈగో కూడా బూస్టప్ అవుతుంది నిన్ను మెచ్చుకుంటే, జుబిలెన్స్ కూడా వస్తుంది నిన్ను అందరి ముందు మెచ్చుకుంటే. అందుకే జనాలు తప్పిపోయిపోతారు పెళ్ళిళ్ళలో అట్టిట్లో. అదంతా అబద్ధమే, మాయ. అది నువ్వు ఎవరన్నా మెచ్చుకుంటున్నాడు, ఆ మెచ్చుకునే శబ్దాన్ని విను తప్ప అది నీకు సంబంధించింది కాదని తెలుసుకో. అతనికి నా గురించి తెలియక, నా యొక్క సహస్థితి తెలియదు కాబట్టి అతను ఊహించుకున్నంతా చెప్తున్నాడు, దాంతో నాకేం సంబంధం. వెన్ యూ లిజన్ టు దెన్ నీకు వ్యాఖ్య ఎట్లుంటుంది. అట్లా కాకుండా అతను చాలా అప్రిషియేట్ చేసినాడు, ఐ ఫెల్ట్ హ్యాపీ, సో యూ లైక్ ద లై. బేసికలీ నువ్వు ఒక అబద్ధాన్ని ఎంజాయ్ చేస్తున్నావు కదా. అంటే అప్రిషియేషన్ నిజమే కావచ్చు, 100% నీ గురించి తెలిసిన వాడు ఎవడు అప్రిషియేట్ చేయడు. తెలుస్తున్న కొద్దీ అప్రిషియేషన్ పోతుంది. అంతెందుకు, ఇప్పుడు లాల్గుడి జయరామన్ అద్భుతమైన వయలినిస్ట్, ఫస్ట్ టైం చూసావు, నీకు సంగీతం తెలియదు కాబట్టి అప్రిషియేట్ చేసావు. నిజంగా సంగీతం తెలిసిన వాడు నీదర్ హీ అప్రిషియేట్స్ నార్ డిప్రిషియేట్స్, హీ ఓన్లీ లిసన్స్. అటెంటివ్గా వింటారు అంతే వాళ్ళు. వీలైతే చిన్న ఓకే అయిపోయి రా పెట్టేసిరా. ఇప్పుడు కున్నకుడి వైద్యనాథన్ ప్రోగ్రామ్కి నేను వెళ్ళినా, అక్కడ స్టేజ్ మీద వ్యాఖ్యాత చెప్తుంది, ఇతనట్లా సంగీత కళ అనేది, అది ఇది కలైమామణి, అది ఇది. ఆయన హాయిగా అట్లా చూస్తా ఉన్నాను. అందరూ ఏమనుకుంటారు తెలుసా, ఈ యోగులు ఎంత గొప్పవాళ్ళు, అంత పొగుడుతున్నా జస్ట్ ఏం పట్టనట్టున్నారు. జస్ట్ దే ఆర్ లిజనింగ్ టు ద సౌండ్. ఇంకా చెప్పాలంటే దట్ ఈస్ యువర్ మైండ్. నువ్వు వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ అవి నువ్వు పొగుడుతున్నావు. నువ్వు నన్ను అడిగావు ఎప్పుడన్నా నా విలువ ఏమిటి, నేనేమాత్రం విలువనిస్తున్నా దానికి.
అది ఇప్పటికి వాడు కపోల కల్పనలు చేసుకుంటాడు అంతే. సో ఒకవేళ కంక్లూషన్ ఒకటే, పెద్ద వ్యాఖ్యక్కర్లే ఇందులో. అర్థం చేసుకోవడానికి సాధ్యం కాని విషయం ఏమీ లేదు. ఇప్పుడు బైక్లో శబ్దాలు పోతున్నాయి, శబ్దం అది, భాష లేదు. అందుకని యూ నెవర్ గెట్ డిస్టర్బ్డ్. మహాను నిద్రపోతుంటే ఎవడన్నా బుమ్ 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 అంటే అప్పుడు నిద్ర గురించి అంటావు తప్ప పర్సనల్ ఎనిమిటీ అట్లా ఏముండదు. అందుకని అవసరమైన చోట ఎక్కడన్నా భాషని విను, మిగతా అన్ని సందర్భాల్లో శబ్దాన్ని విను. ఇది నేను 100% పాటిస్తాను. ఇప్పుడు నా పక్కన ఎవడు మెచ్చుకున్నా, నన్ను ఎవడన్నా తిట్టినా నెక్స్ట్ వింటూ ఉంటాను అంతే తప్ప ఐ డోంట్ రియాక్ట్ అవ్వకూడదని కాదు, రియాక్షనే లేదంతే. మళ్ళీ అటువంటి కంట్రోల్ చేసుకోవడం, నేను ఏదో రియాక్ట్ కాకూడదు, మళ్ళీ ఇది కూడా ఒక రుగ్మతనే. యూఆర్ ఫ్రీ ఫ్రమ్. ఇప్పుడు అక్కడెక్కడ మనం మాట్లాడుతుంటే ఆ శబ్దాలు వస్తున్నాయి, నాకే డిస్టర్బెన్స్ లేదు, ఐఎమ్ జస్ట్ లిజనింగ్. అట్లా కాకుండా ఆ శబ్దాలను నువ్వు కన్సిడర్ చేసినావు అనుకో, డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. కన్సిడర్ చేయవు. భాష వినకు, కేవలం శబ్దాన్ని మాత్రం వినంటే భాష కూడా వింటావు, కానీ ఆ విన్నది కన్సిడర్ చేయకు. నిజంగా నువ్వు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నావా, మానసిక క్షేత్రంలో మనసులో అలజడి లేని ఒక స్థితిని అనుభవించాలని నీకుంటే తప్పక చేయవలసిందే. లేకపోతే ప్రకృతిలో ఏ ప్రాణికి లేనిది మనిషికున్నది భాష ఒక్కటే. ప్రకృతిలో శబ్దమే ఉంది, భాష లేదు. రెండోది, ప్రకృతిలో పర్సనల్ ఎమ్యూనిటీస్ లేవు. ఏ కుక్క ఇంకో కుక్కను పగ ప్రతీకారాలతో దాడి చేయదు, తన ఆహారం కోసం దాడి చేయొచ్చు అంతవరకు. పర్సన్ ఏమీ లేదు ప్రకృతిలో. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకొకటి, అంటే మీరు చెప్పారు, నాకు బాగా అర్థమైంది. మధ్యలో ఒక దగ్గర డౌట్ వచ్చింది. బోర్ అనిపించినా కర్మ చెయ్యి, అవునా, అంతా మెచ్చుకున్నా కర్మ చెయ్యి, ఎవరికి నచ్చకున్నా కర్మ చెయ్యి, అన్ని కాలాల్లోనూ లాభ నష్టాలకు అతీతంగా, శ్వాసానుసంధానంగా, జీవన పర్యంతము, ఇష్టాలకు అతీతంగా, కానీ మెకానికల్ గా మాత్రం చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత మెకానికల్ కదా, మిగిలింది ఏమన్నా ఇంకా ఇష్టాంగులు లేకపోయిన తర్వాత అది ఇనిషియల్ గా అట్లా అనిపిస్తుంది. అందుకే నేను దాన్ని అంటే స్ట్రెస్ చేసి మరీ చెప్పవలసి వచ్చింది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జాబ్ ఇట్లా చేస్తారు. ఎట్లా అంటే ఇవన్నీ ఇష్టాలతో ఇవన్నీ ఉంటాయి, ఏదో ఒకటి ఇష్టాలకు అతీతంగా చేస్తారు. జాబ్ ఎవరికి ఇష్టం ఉంటుంది బా, పొద్దున్నే బస్సులో పోయి ఆఫీస్ ప్రతిరోజు శల్య పరీక్ష చేయించుకొని, ప్రతిరోజు తమ్నేల్ ఒకసారి నీదని తెలిసి నాకు ఎన్నిసార్లు పెడతావు, అయినా సరే నేను నమ్మడు వాడు. ఎవ్రీడే గుడ్ మార్నింగ్ అనాలి, తర్వాత అప్రైజల్ ఉంటుంది, నేను ఎప్పుడు నమ్మడు, అయినా సరే చేస్తున్నావు. ఇష్టాలకు అతీతంగానే. ఎవరికి ఇష్టం ఉంటుంది 8 hours ఒకటి పని, బోర్ వస్తుంది ఖచ్చితంగా. ఆ బోర్ రాకుండా నీకు ఒక గేమ్ ఏరియా పెడతాడు, నీకు ఒక మోటివేషన్ స్పీకర్ తీసుకొస్తాడు. ఎందుకంటే యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. బోర్ వస్తే వెళ్ళిపోవాలి నువ్వు. అట్లా నిజంగా బోర్ వచ్చి సీఈఓ వెళ్ళిపోయాడు అనుకో, లేదా ఫౌండర్ వెళ్ళిపోతే కంపెనీ మూతపడుతుంది. అందుకని బోర్ వచ్చింది అట్లే పడుకుంటున్నారు. అట్లనే మెచ్చుకున్నా చేస్తారు, ఎవరికి నచ్చకపోయినా చేస్తారు. అన్ని కాలాల్లోనూ లాభ నష్టాలకు అతీతంగా, జీవన పర్యంతము అన్ని చేస్తున్నావు, కానీ మెకానికల్ గా చేయకుండా ఒకటి మీరు స్పెసిఫిక్ గా చెప్పారు. అంటే మెకానికల్ ఎందుకంటే నువ్వు దాన్ని అస్సలు అంగీకరిస్తలేవు అంతర్గతంగా, కానీ నీకు అనివార్యము కాబట్టి చేస్తున్నావు. ఇప్పుడు నేను చెప్పిన మెకానికల్గా కాకుండా అంటే అసలు ఎవ్వరి ఒత్తిడి లేదు, ఎవరి బలవంతము లేదు, అనివార్యం కూడా కాదు. అది నీ యొక్క సహజత్వంలో నుంచి పలుకుతుంది అట్లా. యు ఆర్ జస్ట్ డూయింగ్ ఇట్ అంతే. అంటే ఎందుకు చేస్తున్నప్పుడు ఎందుకు అని ఉండదు. కుక్క ఎందుకు మరుగుతుందంటే ఏం చెప్తాం? దేర్ ఈస్ నో వై ఆర్ హౌ ఇన్ ది ఎగ్జిస్టెన్స్లో బ్లాజమింగ్ ఉందంతే, క్వశ్చనింగ్ లేదు. ఇప్పుడు ఫ్లవర్ ఎందుకు విరబూస్తుంది, విరబూసిన తర్వాత ఎందుకు దానికి సువాసన వస్తుంది? ఇప్పుడు ఎంతసేపు కుక్క వచ్చి వండుకొని పోయి ఎందుకు వండుకుంది? నేను రాత్రి అన్నం పెడతానే, పూర్తి వర్తమానపు చేష్ట అది. ఎందుకు అనేది లేనే లేదు నేచర్లో. ఎందుకు అన్న ప్రశ్న నుంచి ఇన్ని ఉపనిషత్తులు, ఫిలాసఫీలు పుట్టినాయి. ఎందుకు లేకపోతే 2 నిమిషాలు జీవితం అర్థమవుతుంది. నీవు సహజంగా చేసే పని. ఎందుకు అడుగుతున్నా అంటే ఇవన్నీ లేనప్పుడు, ఇవన్నీ లేవు అట్లా అని మెకానికల్ గా చేయకు అన్నారు. మరి మెకానికల్ కానప్పుడు ఇంకా అంటే ఇప్పుడు ఏముంటది మనకి? ఈ అన్నిట్లో టైం అనే ఒక ఫినామినా అనేది ఒక ప్రిడామినెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇఫ్ యూ రియల్లీ సీ, బోర్కి టైం సంబంధం ఉంది, ఇష్టాలకి టైంకి సంబంధం ఉంది, మెచ్చుకుంటున్న తిడుతున్న టైంకి సంబంధం ఉంది. అట్లనే లాభ నష్టాలకి టైంకి సంబంధం ఉంది. అట్స్ అంత టైం బౌండెడ్. మెకానికాలిటీ పోయిన మరుక్షణం టైం డిసప్పేర్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇద్దరం ఒక యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్నాం, ఇదే ఇంటర్వ్యూ మెకానికల్గా చేయబడుతుంది.
టైం ఎంత అయిందమ్మా, ఎంతసేపు చేయాలి? 5 నిమిషాలు అయిపోతుంది. ఓకే, యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద కాన్వర్జేషన్ యార్, యూ జస్ట్ వాంట్ టు ఫినిష్ ఇట్. మెకానికల్ వెరీ చేస్తున్నావు, ఇష్టాయిష్టాలకు అతీతంగా చేస్తున్నావు. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఆర్గానిక్ అనుకో, నేను చెప్పింది అసలు నీకు సమయమే తెలియలే, మాట్లాడుతాను. ఇది కూడా ఇష్టాయిష్టాలకు అతీతమే, కానీ అది నీ సహజత్వం. ఇప్పుడు ఫ్లవర్ విరబూస్తుంది, ఇష్టమై కాదు, ఇష్టం లేక కాదు. అదే ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో ఆ ఇంటర్వ్యూ అనేది మెకానికల్, ఎందుకంటే ఆ టైంలో అయిపోవాలి కాబట్టి. ఇప్పుడు మనం మాట్లాడేది మెకానికల్ కాదు, ఎందుకంటే మనకి ఇప్పుడు నా కొన్ని యూట్యూబ్ టాక్స్ ఉంటే ఎవరికైనా చూస్తే అది అందులో ఏం మాట్లాడినా పక్కన పెడితే ఫస్ట్ ద వెరీ లుక్ అనిపించి ఎక్కుతా. అట్లా చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు, కింద కామెంట్స్ కూడా పెట్టున్నారు. నేను నా జీవితంలో ఇట్లాంటి వీడియో చూడలేదు. నేను బాలాస్తో మాట్లాడిన కొన్ని టాక్స్ ఉంటాయి పార్క్లో, మలక్పేటలో, ఎక్కడో కెమెరా చెట్టు కానిచ్చి ఉంటుంది, పట్టుకునేవాడు ఎవరు లేడు, ఏదో మాట్లాడుతుంటాం, మెల్లగా చీకటి అవుతుంది, ఇద్దరం చీకట్లో కలిసిపోతాం, శబ్దం వినిపిస్తుంటుంది. మధ్య నేను కూడా చూసిన కరెంట్ పోతుంది ఇంట్లో, అంతే చీకట్లో కూడా అట్లనే. అదే ఏ జో హై ఓ హై బహుత్ అచ్చా హై. నిర్ణయం ఏది లేదు, సహజత్వం అంటే అదే. అంటే ఏ రకమైన కంపల్షన్ లేదు, కండిషనాలిటీ నుంచి పూర్తి బయటపడి యు ఆర్ జస్ట్ రెస్పాండింగ్ టు యువర్ లైఫ్ ఎనర్జీ. రెండోది అది ప్యూర్ వర్క్ అంతే. ఇప్పుడు కుక్క మురుగుతుంది, గొప్పగా మురుగుతుందా, మామూలుగా మురుగుతుందా? అంతే, ఎండ్ ఆఫ్ ది స్టోరీ. పని కూడా అట్లా చేయాలంటే అట్లనే చేయాలి. ఇక్కడ అన్నిట్లో పైన పోలికలు ఉన్నాయి, ఒపీనియన్లు ఉన్నాయి, జడ్జిమెంట్స్ ఉన్నాయి, బికాజ్ మెకానికల్ కాబట్టి. సమ్వన్ ఎల్స్ డిక్టేటింగ్. అట్లా కాకుండా ఆర్గానిక్ అంటే దేర్ ఇస్ నోబడీ టు డిక్టేట్. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఎక్కడో అడవిలో ఒంటరిగా ఉన్నా నువ్వు యోగా చేస్తున్నావు అనుకో, 100% అది ఎవరినో తృప్తిపరచడానికి అయితే కాదు. యూ హ్యావ్ రియలైజ్డ్ దట్ ఈస్ యువర్ నేచర్. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంది, ఎక్కడ చెట్టు కనిపించిందా ఆ చెట్టు సమక్షంలోకి వెళ్ళి ఒక 10 నిమిషాలు పాట పాడుతుంది. షీ లివ్స్ ఇన్ బెంగళూరు, బ్యూటిఫుల్ సింగర్, హిందుస్థానీ అండ్ బోత్ కర్ణాటిక్ క్లాసికల్. షీ సింగ్స్ ఆర్ బింపలాస్ ఆర్ ఆల్ రాగాస్. ఇంకొకటి, ఎక్కడో ట్రాఫిక్లో ఉన్న ఆఫీస్లో కూడా అక్కడికి వెళ్ళి ఏదో పాడుతుంది, చేసుకుంటూ ఉంటుంది. ఎవ్వరు లేరు, మెచ్చుకునేవాళ్ళు లేడు, తిట్టేవాళ్ళు లేడు, ఆమె మెచ్చుకోవడం కోసం చేస్తలేదు. ఒక ఆర్డినరీ గృహిణి, ఆమెకున్న స్కిల్కి ఆమె అనుకుంటే ఏమైనా చేయొచ్చు. షీ జస్ట్ లవ్స్ టు సింగ్. అంతటితో ఎండ్ అయిపోయింది స్టోరీ. ఫ్లవర్ విరబూసింది, ఎండ్ అయిపోయింది స్టోరీ. దానికి ఎవరి అప్రిసియేషన్ అక్కర్లేదబ్బా, అంత లిబరేషన్ ఉంది అది. సో ఎవరు అప్రిసియేషన్ చేసినా చేయకుండా దీని అర్థం తెలుసు. సార్ అప్రిసియేషన్ చేస్తూ లేడు, అది నేను తిట్టడం లేడు, అసలు నీ మైండ్లో ఎవరు లేడు. ఇవన్నీ అనిపించినా కూడా పని చెయ్యి, కాకపోతే మెకానికల్ గా చేయకు అనేది నాకు ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ ఎగ్జాంపుల్ తో అర్థమైంది. ఇంటర్వ్యూకి మనకి లిమిటేషన్స్ ఉంటాయి, లేదా జాబ్ కి కూడా లిమిటేషన్ ఉంటుంది. కంపల్సరీ నీకు నచ్చినా నచ్చకపోయినా. ఆ వీడియో పోస్ట్ అయిన తర్వాత ఎవరికి తెలియదు వెదర్ ఇట్ ఇస్ మెకానికల్ ఇంటర్వ్యూ ఆర్ ఆర్గానిక్ ఇంటర్వ్యూ. ఓన్లీ మన ఇద్దరికి తెలుస్తుంది. మన ఇద్దరం కూడా అనుకుంటే ఇద్దరం మెకానికల్, లేదా ఒకడు మెకానికల్ ఒకడు ఆర్గానిక్, లేదా ఇద్దరు ఆర్గానిక్ అయిందా నో టైం. అందులో ఒక్కడు మెకానికల్ ఉన్నా వాడు ముగించాలని చూస్తాడు తప్ప వాడికి ఏ ఇంట్రెస్ట్ లేదు నువ్వు చెప్పేది వినడం. ఇప్పుడు నేను చిన్న దీనికి ఒక రైడర్. మనిషికి ఇష్టాలు ఉన్నాయి. ఒకవేళ ప్రకృతికి కూడా ఇష్టాలు ఉన్నవి అనుకో, నువ్వు నిమిషం బతకలేవేడా. ఇష్టాలు అంటే నథింగ్ బట్ మైండే కదా, సెట్ ఆఫ్ ఐడియాసే. ఇట్లా ఉంటే ఇష్టము, ఇట్లా లేకపోతే ఇష్టం లేదు. అమ్మాయికి పొడుగు జడ ఉంటే ఇష్టము, బాబ్డీ హెయిర్ ఉంటే ఇష్టం లేదు. ఇదంతా ఇష్టాలు అంటే నీ ఛాయిస్ నుంచే వచ్చింది. కృష్ణమూర్తి చెప్పి సత్యం, ఛాయిస్ లేదు. ఇష్టాలకు అతీతము పరమ సత్యము, ఉపదేశసారం యొక్క మొదటి వాక్యం. నేను ఉపదేశసారం యొక్క టైటిల్ ఇట్లా పెట్టిన, రమణ మహర్షి అనుభవానుభూతి రాల్చిన విభూతి. అంటే అనుభవం నుంచి ఇట్లా విభూతి రాలిస్తే ఉపదేశసారం అయిందని రాసిన. అంటే నువ్వు ఎక్కువ చెప్పనీకి ఏమి లేదు. ప్రపంచంలో సక్సెస్ కావాలంటే యూ నీడ్ లాట్ ఆఫ్ ట్రైనింగ్, లాట్ ఆఫ్ అబ్జర్వేషన్, లాట్ ఆఫ్ లిటరేచరు, లేకపోతే ఎక్స్పర్ట్ అడ్వైజు, మెంటార్స్, గైడ్స్ అండ్ ఆల్ దట్. హ్యాపీగా ఉంటాను కాబట్టి ఎందుకు, అదే ఎవరిని పట్టించుకోకపోతే మిగిలింది హ్యాపీనెస్. ఇప్పుడు నేను ఈ భాష వినకు శబ్దాన్ని రెండొకటే, ఆ ప్రశ్న అడిగినా ఈ ప్రశ్న అడిగినా, లేకపోతే తాంత్రిక ఛానల్ ఉన్న ఇప్పటికీ ఎన్ని వందల వీడియోలు అవన్నీ ఓవరాల్ నేను వచ్చి మాట్లాడిన ప్రతిసారి టార్గెట్ ఒకటి ఉంటుంది. ఆ టార్గెట్ ఏంటంటే ప్రశాంతత కోల్పోవద్దు. దానికి తగ్గట్టుగా మీకు
అంటే ఇప్పుడు ఎవరన్నా అడుగు, నీకు ₹1,00,00,000 ఇస్తాను, అన్ని ఇస్తాను, ప్రశాంతత లేకపోతే, నిద్ర లేకపోతే, నీకు ఆకలి లేకపోతే అవన్నీ ఓకేనా అని అడిగి చూడు. ప్రపంచంలో ఎవ్వడు ఒప్పుకూడదు. ఎవ్రీవన్ వాంట్స్ టు బి హ్యాపీ, బ్లిస్ఫుల్. ఎవ్రీవన్ వాంట్స్ టు టార్గెట్ కూడా మన వీడియోలో కూడా ఎక్కడ పోయినా కూడా అదే కదా. కోల్పోకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్తా. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా, హాయిగా ఉండకుండా ఎట్లా కూర్చుంటా? ఇప్పుడు నువ్వు చార్టెడ్ ప్లేన్ కొన్నావు ఎన్నో కోట్లు పెట్టి, అందులో కుర్చీలో చిన్న ముళ్ళు ఉందనుకో, చార్టెడ్ ప్లేన్ వేస్ట్ అన్నట్టే. ఆ కుర్చీలో ముళ్ళు తీయడం ఇంపార్టెంట్ కదా. అట్లా మన మనసులో ఉన్న ఇష్టాలు అనేది పక్కన పెడితే ఈధర్ మెకానికల్గా జీవిస్తావు ఇనిషియల్గా, బికాజ్ నాకు లైక్స్ డిస్లైక్స్కి ఏదో చేయాలి అట్లుంటుంది. కంపల్షన్ చేయాలి. భార్య భర్తకు వండి పెడితే ఇష్టాలకు అతీతంగానే, ఆమెకి ఇష్టం లేదు. రెండోది ఉంది, ఆమెనే వండి పెడుతుంది, ఆమెకు తన సహజత్వంలో నుంచి ఆ వంట చేయడం వచ్చేసింది అన్నట్టు. తద్వారా ఇష్టము లేదు, అయిష్టము లేదు. సో ఇష్టాలు లేకపోతే జరిగే ఒక మ్యాజిక్ ఏంటంటే ఈగో బిల్డ్ కాదు, క్లెయిమింగ్ నేచర్ ఉండదు, నేనే చేసిన గ్రేట్ మ్యాజిక్ జరుగుతుంది. మళ్ళీ ఇంతకుముందు అడిగిన చివరి ప్రశ్న, దానికి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఈ బోడి ఇష్టాలు మనిషికున్నాయి కాబట్టి మనకి ఇన్ని గొడవలు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ప్రకృతికి ఇష్టాలు కనుక ఉండింటే నువ్వు సర్వైవ్ కావడం అసాధ్యం. ఇప్పుడు సూర్యుడికి రేపు ఇష్టం లేదబ్బా ఉదయించడం, కోట్ల మంది రైతులు చచ్చిపోరా. జస్ట్ ఇమాజిన్, ఒక్క సూర్యుడు నిర్ణయించుకున్నాను అనుకో, నాకు రేపు ఇష్టం లేదు చంద్రుడా, ఏమనుకోకు, నేను ఒక 3 days ఐ జస్ట్ వాంట్ టు స్విచ్ ఆఫ్. 3 days అయిపోయింది. మానవ జాతి సర్వనాశనం, నాశనం అయిపోతుంది. ఇప్పుడు పంట ఆల్మోస్ట్ క్రాప్కి వచ్చింది, రీప్ అవ్వడం ఇష్టం లేదు దానికి. నాకు ఎందుకో కాయ పండవాలని లేదబ్బా నాకు అన్నది. అది అనుకున్న దానికి ఒక మనసు ఉంది అనుకో. మన జీవితం ఇంత బాగా నడవడానికి కారణం మనం అనుభవించే దేనికి మనస్సు లేని కారణంగా. మనం అనుభవిస్తున్న ఒక్కదానికి మనసు ఉంది, పెంట అవుతుంది. అది భార్య భర్త కానీ, లవర్స్ కానీ, ఆఫీస్లో బాస్ కానీ, లేకపోతే నైబర్ కానీ, మైండ్సే అవి. దీనికి ఒక గ్రేటెస్ట్ సొల్యూషన్ ఏంది? యూ బికమ్ నో మైండ్. నువ్వు ఏమీ స్పందన లేకుండా ఉండగలిగితే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ స్విచ్ ఆఫ్ అయిపోతారు వెరీ సూన్. ఉదాహరణకి డోంట్ రియాక్ట్ సుమ్మా ఇరు మొత్తం అబ్సల్యూట్లీ. నువ్వు నిజంగా సజీవంగా ఉండి రియాక్ట్, మెకానికల్ కాదు. ఎగ్జాంపుల్ మెకానికల్ గా అంటే తిట్టుకుని నాకు సంబంధం లేదు, ఇది మెకానికల్. అంటే నువ్వు రిపల్సివ్ నేచర్. అట్లా కాకుండా తిట్టడానికి వచ్చాను, కూర్చొని జస్ట్ మంచిగా కూర్చొని కానీ మన స్ఫూర్తిగా నిజంగా విన్నావు అనుకో, నెక్స్ట్ ఎప్పుడన్నా పోయి తిడదాంపా అంటే వాడు రియాక్ట్ గాడు ఏం చేయడు. నేను దౌడకెట్టి కొట్టినా వాడు తర్వాత ఛాయ్ పెట్టించిన ఆయన వాడు. అరే నీకు వద్దనిపిస్తుంది. ఎక్కడ రియాక్షన్ లేదో డెత్ ఆఫ్ ద మైండ్ టు ద అదర్ పర్సన్. లేదా నిజమైన మనసు ఒరిజినేట్ కూడా అవ్వచ్చు అక్కడే. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.